ఓగోరు చెరువు కలుపు ధ్వంసం చేయడం జరిగింది. ఈ విషయం మేము గ్రహించి నీటి సంఘాల దృష్టికి తీసుకుపోవటం, నీటి సంఘాల వాళ్ళు అధికారుల దృష్టికి తీసుకుపోవటం, అధికారులు సందర్శించడం కూడా జరిగింది. అయితే ఓగోలు చెరువు కలుజు అనాదిగా బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన చెరువు ఇప్పటి వరకు లేని పరిస్థితుల్లో ఈరోజు ఎవరు ధ్వంసం చేశారు అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ధ్వంసం చేసిన వాళ్ళపైన ఏమి చర్యలు తీసుకున్నారో అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, అధికార పార్టీలోని కొంతమంది నాయకుల అండదండతో, అందరూ కాదు సుమా, మన వేరే అర్థం చేసుకోవద్దు, అధికార పార్టీలోని కొంతమంది నాయకుల అండదండతో చెరువు ఆక్రమణదారులు కలుజు ధ్వంసం చేశారు. కలుజు ధ్వంసం చేస్తే ఇటు నీటి సంఘాల వాళ్ళు కానీ లేదా ప్రభుత్వ అధికారులు కానీ ఎందుకు ఈ రోజు వరకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు అంటే, మీ అధికారులకి అధికార పార్టీల అండ, ధ్వంసం చేసిన వాళ్ళకి అధికార పార్టీ అండ ఉందనే. ఈరోజు కలుజు ధ్వంసం చేశారు, రేపు కట్ట తెగొడతారు. ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? మేము ఈ సందర్భంగా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఓగోలు చెరువు కలుజు ధ్వంసం చేసిన వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి వంత పాడుతున్న వాళ్ళని ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికే ప్రజలకంతా తెలుసు ఎవరు వంత పాడేది, ఎవరు సపోర్టుతో, ఎవరు అండదండతో, ఎవరు కలుజు ధ్వంసం చేశారో కూడా ఈరోజు రైతులకు అందరికీ తెలుసు. అధికార పార్టీ వాళ్ళకి తెలుసు, అధికారులకు తెలుసు, అందరికీ తెలిసి ఈ రోజు వరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా, కనీసం ఫలానా వ్యక్తి కానీ కాకపోయినా ఆక్రమణదారులు ఎవరో అనుమానితుల మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా మీనామేషాలు లెక్కేస్తున్నారంటే దీంట్లో అర్థం ఏంది? మీ రాజకీయం కోసం, మీ ఓట్ల కోసం, మీ స్వార్థ రాజకీయాల కోసం ఓగోలు రైతులను బలి చేస్తారా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. వెంటనే ఎవరైతే కలుజు ధ్వంసం చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అధికారులు లేదా నీటి సంఘం వారు వెంటనే పోలీసు కంప్లైంట్ ఇవ్వాలి. మరోసారి ఇటువంటి జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.